సార్, ఒక వ్యక్తి యొక్క చేతి రేఖలను బట్టి ఆ వ్యక్తి వివాహం ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చెప్పొచ్చా సార్? అంటే ఇప్పుడు అంటే మీ అనుమానం ఏంటి? అంటే హస్త సాముద్రికము పామిస్ట్రీ అనేది ఉంది లేదు అనే డౌట్ సందిగ్ధంలో ఉన్నారు. మీరు థంబ్ ఇంప్రెషన్ చూసారా? ఒక వ్యక్తి యొక్క బొటనవేలి ముద్ర అసలు ఇంకొక వ్యక్తితో మీరు కొన్ని వేల మందితో పోల్చినా కూడా సరిపోదు. ఒక వ్యక్తి యొక్క బొటనవేలి ముద్ర మీరు కొన్ని వేల మందిని పరిశీలించినా సేమ్ ఒకేలా ఉండదు. ఒక కంపెనీలో ఇప్పుడు ఇది బాటిల్ తయారైంది, ఇది మ్యాక్సిమం వెయిట్లో కానీ షేప్లో కానీ దాని టెక్చరు డెన్సిటీ అవన్నీ కూడా ఇంచుమించు 1-2% సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. కానీ మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు, భారతదేశ జనాభా 140 కోట్లు, ఇందులో ఏ ఒక్క వ్యక్తిది దీంతో మ్యాచ్ అవ్వదు. ఎలా చేయగలిగాడమ్మ డిజైన్ అది? సేమ్ 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, ఇదే శరీరం, అదే జుట్టు. కానీ 140 కోట్ల మంది ఒక ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అవ్వదు. మరి ఇంత వేరియేషన్ని ఎలా పెట్టగలిగాడు? ఏంటి తేడా? అరచేయి అనగానే మనకి చేతి వేళ్ళు, గోర్లు, చర్మం ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఇందులో ఉండేటువంటి ఆ గీతలు, రేఖలు మనకి అంటే భారతదేశంలో కోనార్క్ గురించి అన్నారు. కోణము, అర్కము. కోనార్క్ భువనేశ్వర్ దగ్గర ఉంటుంది, ఒరిస్సా. కోనార్క్ దేవాలయం, సూర్య దేవాలయం. కోణము అంటే ట్రయాంగిల్, కోణ అర్కము అంటే జియోమెట్రికల్ లైన్స్ అన్నమాట. మనం గీసే ప్రతి గీత మన తలరాత అవుతుంది అంటారు, శాస్త్రం చెప్తుంది. నా చేతిలో ఉన్నటువంటి గీతలు నా తలరాతని వివరిస్తాయి. అంటే నుదుటి మీద కూడా రాతలు ఉంటాయి. అంటే నా 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 జన్మకి సంబంధించినటువంటి పూర్తి స్క్రిప్ట్ మొత్తం నేను పుట్టినప్పటి దగ్గర నుంచి కాటిలో కలిసేంత వరకు సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ఒక చిన్న చిప్లో పెట్టి లోపల ఇన్సర్ట్ చేసి పంపిస్తారు కిందకి. మరి అది ఎలా తెలుస్తుంది? ఒక సిస్టమ్, ల్యాప్టాప్ కొన్నామమ్మా, ఒక పెన్ డ్రైవ్, ఒక వీడియో ప్లేయరు, విసిడి పెడితే సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది, వర్క్ చేస్తుంది. అంటే దీనికి సంబంధించిన డేటా ఆల్రెడీ అందులో ఇన్బుల్ట్ ఉంటే ఈ సీడీ దాంట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ లోపల ఉంది, అక్కడ లోపల ఉన్నది ఇక్కడ వ్యక్తపరుస్తుంది. అంటే పూర్వం ఇవన్నీ ఎందుకు చూసేవారంటే ఒక వ్యక్తికి రాబోతున్నటువంటి అనారోగ్య సమస్యలని డయాగ్నోసిస్. ఇప్పుడులో ఉన్నటువంటి మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్స్, ఎంఆర్ఐలు ఇవి లేవు. చేతి రేఖలు, నాడి, కళ్ళు, చెవులు షేపులు, చెవులు వీటి మీద డయాగ్నోస్ చేయడానికి అవకాశాలు ఉండేవి. వైద్యం కోసం, మనిషి ప్రాణాపాయ స్థితిని రక్షించడం కోసం వీటిని స్టడీ చేయడం మొదలుపెట్టారు. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా అరచేతిలో. అంటే నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? మన అరచేతిలో. నీ చేతిలోనే ఉంది. నీ చేతిలో ఎలా తెలుస్తుందంటే గీతలు, కోణాలు. ఇవేమీ సామాన్యమైనటువంటి గీతలు కాదు, నన్ను నడిపిస్తున్నటువంటి గీతలు. ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది అంటారు మరి? అంటే అంత పర్ఫెక్ట్గా చూసే వాళ్ళు లేరు. ఈ రేఖా గణితాన్ని గణాంకం చేసేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు లేకుండా కొంత జ్ఞానంతో మాత్రమే చూసేవాళ్ళు. అంటే చేయి చూసి భవిష్యత్తు చెప్పాలంటే చూసేవాడికి సాధకుడై ఉండాలి. ఈ కంటితో దైవాన్ని తప్ప అన్య పదార్థాలని చూడని కళ్ళు అయి ఉండాలి. నేను చూస్తున్న కళ్ళు అన్యం అంటే నిన్ను చూస్తున్నాను, నీలో ఒక తల్లినే చూడాలి నేను. నా కళ్ళు అలా చూడగలిగినప్పుడు భూత భవిష్యత్ వర్తమానాల్ని చూడగలుగుతాను. ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక మంత్రం. ఇది సాధకులు ఋగ్వేదాన్ని నేర్చుకుని ఆ మంత్ర పఠనాన్ని చేయడం ద్వారా నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని దర్శించగలుగుతారు. హస్తరేఖల ద్వారా, నుదుటి మీద ఉన్నటువంటి గీతల ద్వారా. వాళ్ళు సాధకులైతే, జ్యోతిష్కులైతే, సిద్ధాంతులైతే కాదు, సాధకులైతే, సాధన
అంటే నేను నీ భవిష్యత్తును చూడాలంటే నేను చాలా నిష్ఠాగరిష్ఠుడునై నన్ను నేను నాలో ఉన్నటువంటి అరిషట్ వర్గాల్ని నియంత్రించగలిగి అంటే నీ మీద ఎలాంటి వ్యామోహ కామోహాలు లేకుండా నిన్ను ఒక దేవతగా చూడగలిగినప్పుడు నా దృష్టికి నీ భవిష్యత్తు కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నీ చెయ్యి చూసిన వెంటనే నీకు ఎప్పుడు వివాహం జరుగుతుందని చెప్పగలిగినటువంటి శక్తి నా నోటికి ఉంటుంది. అది సాధనలో మంత్రోచ్చారణలో నోటికి ఉన్నటువంటి శక్తి ద్వారా ఓకే అమ్మా నీకు త్వరలోనే వివాహం అయిపోతుంది అని అంటే అయిపోతుంది. అది చూడగలుగుతారు వాళ్ళు. అంటే ప్రతి మనిషి జీవితంలోనే అన్నీ ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరు దేనికి అతీతులు కాదు. అంటే కంపల్సరీ ఈ జన్మలో పెళ్ళి అవ్వకుండా ఉండిపోవాలని ఉండదు. అంటే నీ జాతకంలో ఉంది గత జన్మ యొక్క ప్రారంధం. ఎవరో ఒక మహిమాన్వితుడైనటువంటి గురువు దాన్ని దర్శించి ఈ పరిహారం చేయమ్మా. పరిహారం అంటే ఏంటంటే ఇంతకు ముందు జన్మలో నువ్వు చేసినటువంటి పాపం, అందుకని ఈ జన్మలో భర్త కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక చిన్న పరిహారం చేయడం ద్వారా ఆ పాపం ప్రక్షాళనై నీకు ఈ జన్మలో భర్త దొరికేస్తాడు. కానీ అంత నిష్ట కలిగినటువంటి గురువులు సాధకులు లేరు ఇప్పుడు. వ్యామోహం, ధన వ్యామోహం, వస్తు వ్యామోహం, వీటితో ఉండడం వల్ల అంటే నీ చేయి చూడాలంటే ఒక 5,000 రూపాయల ముందు ఫస్ట్ ఫీజు కట్టు, తర్వాత నీ జాతకం చెప్తాను అనే స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పేవి ఫలించవు, చూడలేరు. ఫలించడం పక్కన పెడదాం, చూడలేరు, కనపడదు. ఏదో అంటే పుస్తకాల్లో రాసినటువంటి గీతలను ఆధారంగా చేసుకుని ఇన్ని డిగ్రీలు ఉంటే ఇలా ఉంటుంది అనే ఫండమెంటల్ వాటితో చెప్తారు తప్ప భవిష్యత్తును చెప్పలేరు. అంటే చాలామంది చాలా రకాల జ్యోతిష్యాలు చెప్పేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా వైదికులు కాదు. అంటే వైదికులు అంటే వేదం నేర్చుకున్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడు. యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడు. ధనాన్ని దానంగా ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు మాత్రమే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. బ్రహ్మ అంటే తలరాత రాసేవాడు. నేను సాధకుడినైతే, నేను బ్రాహ్మణుడినైతే అంటే నేను యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాను, నేను వేదాన్ని నేర్చుకుంటున్నాను, వేదాన్ని నేర్పిస్తున్నాను, నేను దానాన్ని పుచ్చుకుంటున్నాను, దానాన్ని ఇస్తున్నాను అంటే నేను బ్రాహ్మణుని. ఇప్పుడు నేను చేయాల్సింది సాధన, అష్టాంగ యోగం చేయాలి. ప్రతినిత్యము కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి యోగా, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇవి చేస్తాను కాబట్టి నా మాటకి శక్తి ఉంటుంది, నీ భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. ఓకే. ఇవి చేస్తున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మీ చేయి చూపించుకుంటే మీ భవిష్యత్తు చూసి చెప్పగలుగుతారు. ఉన్నారంటారా? అసలు ఉన్నారు. అంటే ఇప్పుడు నేను వేదం నేర్చుకుంటున్నానమ్మా, నేర్చుకున్న వాళ్ళు ఉండబట్టే కదా నేను వేదం నాకు నేర్పిస్తున్నారు. ఉన్నారు, లేరు అని చెప్పడానికి ఏమి లేదు. నేర్చుకునేంత సమయం నాకు ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అలా ఉంటే నేర్పడానికి ఉన్నారు. నేను రీసెంట్గానే ఆస్ట్రోవిజన్ అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్పిస్తున్నారు ఉచితంగా. ఓకే. ఎక్కడ సార్? ఆన్లైన్లోనే, హైదరాబాద్లోనే ఆన్లైన్లోనే నేర్పిస్తున్నారు. అంటే నాకు తెలుసు. ఇంకొంచెం ఇన్డెప్త్ నాడీ ఆస్ట్రాలజీ అని చెప్పేసి నేర్పిస్తున్నారు. నేను అమెరికాలో ఒక యూనివర్సిటీలో, వేదిక్ యూనివర్సిటీ, అది వేదం నేర్చుకుంటున్నాను. అంటే నేర్చుకోవాలనే తపన, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ నాకుంటే, అంటే మనకుంటే గురువు వెతుక్కుంటూ వచ్చి అవన్నీ నేర్పిస్తాడు. ఏది లేదు అని చెప్పడానికి సరిపోవమ్మా. అమ్మ గాడిద గుడ్డమ్మా, హస్తరేఖలు లేవు, జ్యోతిష్యం లేదు, జాతకాలు లేవు అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఉంది అని నిరూపించాలంటే ఎంతో సాధన కావాలి. ఈ గీతలు ఇక్కడ నుంచి గీత మొదలై ఇలాగే ఎందుకు ఉండాలి? అందరికీ ఇలాగే ఉండాలిగా సేమ్ గీతలు. ఇది లేదు అని చెప్పాలన్నప్పుడు గీతలన్నీ ఒకేలా ఉండాలిగా. అదే చాలామంది చెప్తారు, పుట్టినప్పుడు బిడ్డ పిడికిలు బిగించుకుని పుడతాడు, అందుకనే నుడతలు వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే నీ చిన్నప్పుడు ఉన్నటువంటి చేతి రేఖలు కాదు, ఇప్పుడు మారిపోయి ఉంటాయి. ఇప్పుడున్నటువంటి రేఖలు 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండవు, ఇవి మారుతాయి. కానీ అంటే ఆ డెన్సిటీ, ఆ డిఎన్ఏ మాత్రం అలాగే ఉంటుంది. గీతలు మారినప్పుడు నువ్వు థంబ్ ఇంప్రెషన్ వేస్తే నీకు ఐడెంటిఫికేషన్ నీకే వస్తూ ఉంటుంది. కానీ ఆ గీతల లోపల ఉన్నటువంటి డెప్త్, జాతకం, తలరాత అది మారుతుంది. అంటే ఫింగర్ ప్రింట్తో పాస్వర్డ్ ఓపెన్ అవ్వడానికి అవి మారకపోవచ్చు, కానీ తలరాత మారుతుంది. నువ్వు చేసే సాధనతో నీ తలరాతలు నువ్వు మార్చుకోవచ్చు. దీంట్లో చాలా ఉంది. అవి ఉన్నాయి కదా, ఐడెంటిఫికేషన్ జరుగుతుంది కానీ బొటన వేలుతో, ఊరికేం వాడట్లే. ఎవరు ఏ వేలు పెడితే వాళ్ళ వేలు ఓపెన్ అవ్వట్లేదు అంటే సంథింగ్ ఇందులో ఏదో స్పెషల్ ఉంది ఈ బొటన వేలులో. అంటే ఉన్నట్టేగా చేతిరేఖలు, హస్త సాముద్రికం ఉన్నాయిగా, థంబ్ ఇంప్రెషన్
ఓకే సార్. నమ్మాలమ్మా. అంటే ఇది శాస్త్రం, అది వేదంలో ఉంది అంటే అది దాన్ని నమ్మాలి. వేదంలో చేతిరేఖల గురించి జ్యోతిష్ శాస్త్రం గురించి ఉంది కాబట్టి దాన్ని మనం నమ్మి తీరాలి. నమ్మితే నిజం, నమ్మకపోయినా నిజమే. ఓకే ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. సూర్యస్మృతి.